మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, పెళ్లిళ్లకు బంగారం కొనొద్దంటున్నారు, విదేశీ ప్రయాణాలు వద్దంటున్నారు, ఆఖరికి వంట నూనె కూడా తగ్గించాలంటున్నారు. మళ్ళీ మనల్ని కరోనా కాలంలోకి తీసుకెళ్తున్నారా? నిన్న ఆదివారం రోజు హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన స్పీచ్ ఇప్పుడు దేశమంతటా ఒక రేంజ్ లో చర్చకు దారితీసింది. అసలు మోడీ గారు ఇలా ఎందుకు అనాల్సి వచ్చింది? మన దేశానికి ఏదైనా ముప్పు పొంచి ఉందా? అమెరికా ఇరాన్ యుద్ధానికి మన ఇంట్లో వాడే వంట నూనెకి సంబంధం ఏంటి? ఈ వీడియోలో అసలు మ్యాటర్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇది మన జేబుకి మన ఫ్యూచర్ కి సంబంధించిన విషయం కాబట్టి. ముందుగా అసలు విషయం ఏంటో చూద్దాం. నిన్న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన మీటింగ్ లో మన ప్రధాని మోడీ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో దాదాపు 9,400 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తూ మోడీ గారు భారతీయులందరికీ ఒక ఎమోషనల్ అప్పీల్ చేశారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో ప్రాణాలు ఇవ్వడం మాత్రమే కాదు, కష్టకాలంలో బాధ్యతగా బతకడం కూడా దేశభక్తి అని ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాటలో ప్రధానంగా 3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, మెట్రోలు వాడండి, వీలైతే కార్ పూలింగ్ చేయండి అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక రెండోది, కోవిడ్ పద్ధతులు మళ్ళీ మొదలు పెట్టండి, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్స్, వర్చువల్ కాన్ఫరెన్స్లకు ప్రయారిటీ ఇవ్వండి అని ఆయన చెప్పడం జరిగింది. ఇక మూడోది, ఖర్చులను కంట్రోల్లో పెట్టండి అంటూ విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి, పెళ్లిళ్లకు బంగారం కొనకండి, ఆఖరికి వంట నూనె వాడడం కూడా తగ్గించండి అని స్పీచ్ లో చెప్పారు. ఇదంతా వింటుంటే కొంచెం వింతగా ఉంది కదా, కానీ దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, గత 70 రోజులుగా అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం నడుస్తుంది. దీనివల్ల ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం స్ట్రెయిన్ ఆఫ్ హార్మోస్ గత 2 నెలలుగా బ్లాక్ అయి ఉంది. ప్రపంచ దేశాలకు అందే ఆయిల్లో 20% ఇక్కడి నుండే రావాలి. అది ఆగిపోవడంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఆకాశాన్ని తాకుతోంది. ప్రస్తుతం బారెల్ ఆయిల్ ధర $126 చేరింది. నిజానికి ఇంత ధర పెరిగినా మన ప్రభుత్వం సామాన్యుల మీద భారం పడకూడదని ధరలు పెంచకుండా ఆపుతుంది. అంతా బాగానే ఉంది, కానీ ఇలా ఎంతకాలం కొనసాగుతుంది? అయితే కంపెనీలు IOCL, BPCL, HPCL ఇవన్నీ ప్రతి నెల దాదాపు 30,000 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయి. అంటే ప్రభుత్వం రోజుకు 1,600 నుంచి 1,700 కోట్లు ఖర్చు చేస్తూ మనల్ని ఆ ధరల సెగ తగలకుండా కాపాడుతుంది. అందుకే మోడీ గారు ఏమంటున్నారంటే, మనం పెట్రోల్ వాడకం తగ్గిస్తే దేశంపై ఈ భారం తగ్గుతుంది, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ట్రాఫిక్ తగ్గుతుంది, ఇంధనం ఆదా అవుతుంది. అయితే నిజానికి ఇది కేవలం మనకే కాదు, థాయిలాండ్, ఇండోనేషియా, పాకిస్తాన్ వంటి 70 దేశాలు ఇప్పటికే ఇలాంటి ఎనర్జీ సేవింగ్ పద్ధతులను అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ చాలా రోజుల నుండి లాక్డౌన్ లాంటి రూల్స్ పాటిస్తూనే ఉంది. ఇక రెండో ముఖ్య విషయం, ఫారిన్ కరెన్సీ. యుద్ధం వల్ల ఇంపోర్ట్ బిల్లులు పెరిగిపోతున్నాయి. గత 10 వారాల్లోనే మన విదేశీ మారక నిల్వలు దాదాపు 1,00,000 కోట్లు తగ్గిపోయాయట. దాంతో పాటు రోజు రోజుకి రూపాయి విలువ పడిపోతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు డేంజర్ బెల్ అని చెప్పొచ్చు. అందుకే మోడీ గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఒక రిక్వెస్ట్ చేశారు. అవే వచ్చే ఏడాది వరకు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, విదేశాల్లో జరుగుతున్న డెస్టినేషన్ వెడ్డింగ్స్ వద్దు అని, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ వాడండి అని ఆయన చెప్పడం జరిగింది. ఇక బంగారం విషయానికి వస్తే, ఇండియా ఏటా 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుందట. దీనికోసం మనం భారీగా ఫారిన్ కరెన్సీని బయట దేశాలకు చెల్లించాల్సి వస్తుంది. మనం బంగారం కొనడం టెంపరీగా ఆపితే ఆ డబ్బు దేశంలోనే మిగిలిపోతుంది. అంతేకాదు, డిమాండ్ లేని బంగారం ధర కొంత తగ్గుతుందని మోడీ భావన. ఇక వంట నూనె ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇందులో కూడా కొంత భాగం ఇండియా ఇంపోర్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం వంట నూనె వాడడం తగ్గిస్తే అది అటు ఆరోగ్యానికి మంచిది, ఇటు దేశ ఖజానాకు కూడా మంచిదని ఆయన సూచించారు. దీన్ని ఆయన ఆర్థిక దేశభక్తి అని పిలుస్తున్నారు. మోడీ గారి ఈ స్పీచ్ తర్వాత ఇప్పుడు దేశంలో ఒకటే చర్చ, త్వరలోనే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగబోతున్నాయా అని. లోపల జరుగుతున్న సమాచారం ప్రకారం మే 15 లోపే పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు 4 నుంచి 5 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉందట. గ్యాస్ సిలిండర్ ధర అయితే 40 నుంచి 50 రూపాయలు పెరగొచ్చట. కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, ప్రభుత్వం గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీస్ ని కూడా పెంచే ఆలోచనలో ఉంది. అలాగే విదేశాలకు డబ్బు పంపే LRS ను కూడా కొంత కఠినతరం చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే రాబోయే రోజులు కొంచెం కష్టంగానే ఉండబోతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. అయితే యుద్ధం మన దేశంలో జరగడం లేదు, కానీ దాని ప్రభావం మాత్రం మన వంటింట్లో పడుతుంది. PM మోడీ చెప్పినట్లు మనం కొన్ని త్యాగాలు చేయాల్సిన సమయం వచ్చిందని అనిపిస్తుంది కదా. ఏదేమైనా మళ్ళీ కోవిడ్ తరహా నిబంధనలు వస్తుండడం కొంచెం ఇబ్బందిగా అనిపించినా దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడాలంటే ఇది తప్పనిసరి. మరి మోడీ గారి పిలుపుపై మీరేమంటారు? మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? పెళ్లిళ్లలో బంగారం తగ్గించడం సాధ్యమేనా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా చెప్పండి.
ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఇవాల్టి స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.